వాటర్ బాయిలింగ్ అవుతుందండి. రైస్ వేసేద్దామా? ముందుగా కడిగి పెట్టుకున్న రైసు ఓకే. మూత పెట్టేసి విజిల్ వేయించేస్తే 2 విజిల్స్ సరిపోతాయి. సరిపోతాయండి. 2 విజిల్స్ సరిపోతాయి. వెజ్ పలావ్ రెడీ అయిపోయిందండి. టేస్ట్ చూసి చెప్పండి ఎలా ఉందో. ఓకే అండి, టేస్ట్ చూసే ముందు ఒకసారి తయారు చేసే విధానం తెలుసుకుందాం. వెజ్ పలావ్ తయారు చేసే విధానం ఒకసారి చూద్దాం. ముందుగా ఒక బాండీ పెట్టుకోవాలి. ఇందులో నెయ్యి వేసి వేడి చేసుకోవాలి. ఇందులో ఆనియన్స్, పచ్చిమిర్చి, క్యారెట్ ముక్కలు కూడా వేసి ఫ్రై చేసుకోవాలి. ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు పుదీనా, కొత్తిమీర కూడా వేసి ఫ్రై చేసుకోవాలి. తర్వాత బిర్యానీ సరుకులు వేసి ఫ్రై చేసుకుని సరిపడా వాటర్ వేసి ఇందులో సాల్ట్ వేసి ఈ వాటర్ మరిగాక ముందుగా నానబెట్టుకున్న రైస్ వేసి కలుపుకోవాలి. ఇప్పుడు విజిల్ పెట్టి 3 విజిల్స్ వేయించాలి. అంతే, టేస్టీ వెజిటేబుల్ బిర్యానీ రెడీ. తయారు చేసే విధానం చూసాం కదా, ఇప్పుడైతే టేస్ట్ చూసేస్తాను. చాలా వేడిగా ఉంది. చాలా బాగుంది. థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ సో మచ్. ఇంత మంచి వంటకాన్ని మాకు చేసి చూపించినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. మీకు బీసీఎన్ తరపు నుంచి ఒక గిఫ్ట్.